నాకు తెలిసి సోనూ సింగ్ కేసులనే కిషన్ రెడ్డి గారు స్పందించారు. దీనికంటే ముందు గోరక్షకులకు ఏమన్నా అయితే మొట్టమొదటిగా వచ్చే వాయిస్ రాజా సింగ్దే ఉండేది. దరిద్రం ఏందనంటే ఇవాళ గోరక్షకులపైన ఎన్ని కేసులు అయినాయి, ఎంతమంది ఎట్లెట్లా బాధపడ్డరు, ఎంతమంది జీవితాలు కోల్పోయినరు, ఒక డేటా బ్యాంక్ కూడా లేదు. కేవలం ఒక 4-5 ఎపిసోడ్లు సోనూ సింగ్ది, మెదక్ది ఎక్సెట్రా అవే రికార్డ్ అయినాయి తప్ప గోరక్షకుడు అనేటోడు గోమాత కోసం తన జీవితాన్ని కడుపు మార్చుకొని బండిలో పెట్రోల్ ఉన్నా లేకున్నా కాళ్ళే పయ్యలై కాళ్ళే వీల్స్ అయి ఒక సౌండ్ ఆఫ్ స్పీడ్ తోని పరిగెత్తుకుంటూ గౌమాతని రక్షించుకున్న సందర్భాలు ఎన్నెన్నో. అసలు భారతీయ జనతా పార్టీ పేరు రాజకీయాలకు అడుగుపెట్టిందే హిందుత్వం పేరు మీద. గౌమాతకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి మనం చెప్తే అల్లయ్యల కొంతమంది హిందుత్వానికి మాట్లాడతారు. ఆ హిందుత్వానికి కూడా పదవులు వస్తేనే దేవాలయాలు, పదవులు వస్తేనే గౌరక్షకులు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యమైన. ఇలా నేను గిరీష్ను ఎందుకు నెగటివ్ మాట్లాడితే వాస్తవాలు చెప్తాను. గోరక్షకులను పిలిపించి నేను ఇదే చిత్రగుప్తులో మాట్లాడిపిస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు రెడీయా?